మీరు ఎప్పుడైనా ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసారా? రెండు సముద్రాలు పక్క పక్కనే ప్రవహిస్తుంటాయి. ఒకటి రంగు వేరు, మరొకటి రంగు వేరు. ఒకటి రుచి వేరు, మరొకటి రుచి వేరు. కానీ ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోవు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆశ్చర్యపరిచిన సహజ అద్భుతం. చివరికి శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఈ దృశ్యం జీబ్రాల్టర్ జలసంధి వద్ద అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రం సంగమంలో, ఎర్ర సముద్రం మరియు ఆదాన్ గల్ఫ్ ప్రాంతంలో, అలాగే అరేబియా సముద్రం మరియు ఒమాన్ గల్ఫ్ కలిసే ప్రాంతాల్లో కనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ నీళ్లు పూర్తిగా కలిసిపోకపోవడానికి కారణం వాటి ఉప్పుతనం, ఉష్ణోగ్రత, ఘనత్వం మరియు సముద్ర ప్రవాహాల్లో ఉండే తేడాలు. ఈ కారణాల వల్ల రెండు నీటి సమూహాల మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి సరిహద్దు ఏర్పడుతుంది. కొన్ని సముద్ర జీవులు ఆ సరిహద్దులను దాటితే బ్రతకలేవని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే అవి కొత్త నీటి పరిస్థితులకు వెంటనే అలవాటు పడలేవు కాబట్టి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రకృతి రహస్యాన్ని ఆధునిక శాస్త్రం కనుగోకముందే సుమారు 1400 సంవత్సరాల క్రితమే అల్లా ఖురాన్లో తెలియజేశాడు. సూర్య అర్ రెహమాన్లో అల్లా ఇలా సెలవిస్తున్నాడు, ఆయనే రెండు సముద్రాలను పరస్పరం కలిసి ప్రవహించేలా చేశాడు. అయితే వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంది, దానిని అవి దాటవు. సూర్య అర్ రెహమాన్ సూర నంబర్ 55 ఆయత నంబర్ 19 మరియు 20. ఈ ఆయత్ కేవలం ఒక శాస్త్రీయ అద్భుతాన్ని చెప్పడానికి మాత్రమే కాదు, అల్లా యొక్క అపారమైన శక్తి మనకు గుర్తు చేయడానికి కూడా వచ్చింది. సముద్రాలకు సరిహద్దులు నిర్ణయించినది అల్లా. మన జీవితానికి, మన మరణానికి, మన విధికి కూడా యజమాని ఆయనే. అందుకే నిజమైన విజయం ప్రపంచ రహస్యాలను తెలుసుకోవడంలో కాదు, మరణం రాకముందే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంది. అల్లా వైపు నిజమైన తౌబా చేయడం, ఆయనను మాత్రమే ఆరాధించడం, ఆయనపై నిజమైన ఈమాన్ కలిగి ఉండడమే విజయానికి మార్గం. ఎందుకంటే ఆ ఒక్క నిర్ణయమే నరకం నుండి రక్షించి జన్నత్ వైపు దారితీస్తుంది. అల్లా మనందరికీ సరైన మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.